అండి ఈరోజు రవ్వ కేసరి చేశాను నేను చాలా సింపుల్గా. ఫస్ట్ ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకొని దాని మీద నేను డ్రై ఫ్రూట్స్ అనేవి ఫస్ట్ ఫ్రై చేసుకున్నాను. దాన్ని పక్కకు తీసుకుని దాంట్లోనే ఒక చిన్న గ్లాసు రవ్వ తీసుకున్నాను. ఇది ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సన్న రవ్వ. దాన్ని 2 మినిట్స్ వరకు ఫ్రై చేశాను, స్మెల్ లేకుండా ఉండడానికి, పచ్చివాసన లేకుండా. దాని తర్వాత సేమ్ అదే ప్యాన్లో ఏ గ్లాస్ తోటి రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 3 గ్లాసెస్ వాటర్ తీసుకొని మరగబెట్టాను. కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నా, అది ఆప్షనల్, మీ ఇష్టం, కావాలంటే వేసుకోవచ్చు. సేమ్ ఇదే రవ్వని ఇప్పుడు మనం వేయించి పెట్టిన రవ్వని బాయిల్ చేశాను అనమాట. బాయిల్ చేశాక దాంట్లో కొంచెం నెయ్యి వేసాను. లాస్ట్కి ఏ గ్లాస్ అయితే తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 2/3 రేషియో లాగా షుగర్ తీసుకొని అది మెల్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ వేయించాను కదా, అవి కూడా అందులో వేసేసి కలిపేసాను. అంతే, చాలా సింపుల్ అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై